ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 146వ కీర్తన 5-6 చరణములు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఆమేన్. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించక నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. మారావంటే నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. మారావంటే నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించక నేను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రార్థన. ఆకాశమును భూమిని దానిలోని సర్వమును సృజించిన సృష్టికర్తమైన మా దేవ, ఈ యొక్క ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. మార వంటి మా జీవితాలను మధురముగా మార్చిన గొప్ప దేవానికి వందనములు. గమ్యమే లేక బాటసారిగా తిరుగుతున్నాం మమ్మలను ఈ మార్గంలోని నడిపించిన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటి ద్వారా ప్రభు మీరే మహిమ పొందుతున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా నేను కీర్తిస్తున్నటువంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇప్పుడు వర్ధిల్ల చేయమని, వారి అవసరతలు తీర్చమని, నేను ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించేవారుగా మమ్మల్ందరూ కూడా ఉంచుమని, స్తుతి ఆరాధన అంతటి ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావాలను పొందుకోమని ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.